హాయ్ ఫ్రెండ్స్, మా ఊరి నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరంలోని పూడిమడక పక్కన అయితే త్వరలో జట్టి రాబోతుంది. ఈ రోజు ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి పూడిమడక తెలుసో కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు, అందుకే సెక్యూరిటీ అది ఏం లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఎంట్రీస్ అయితే నోట్ చేసుకుంటున్నారు. ఇతను ఎవరో చూడండి, ఇసుకలు ఎలా తిప్పలు పడుతున్నాడు బైక్ తోనే. ఇక్కడ నుంచి సీతపల్లం కూడా చాలా దగ్గర. కొన్ని రోజుల క్రితం మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, మా ఊర్లో చేపలు మొత్తం చనిపోయాయి. ఇక్కడ కూడా చనిపోయాయి. అంటే దీన్ని బట్టి చూసుకుంటే చాలా చేపలు చనిపోయాయి. ఇక్కడ ఒక తాబేలు చనిపోయింది. తాబేలు ఎక్కువగా జనవరి మంత్ లో చనిపోతూ ఉంటే రీజన్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. కానీ చేపలు మాత్రం ఖచ్చితంగా కెమికల్స్ వల్ల చనిపోయాయి. మీకు ఇప్పుడు దూరంగా కొన్ని పడవలు కనిపిస్తున్నాయి కదా, వాటిని వచ్చేసి దుప్పటి పడవలు అని అంటారు. పూడిమడకలో అయితే లైట్ హౌస్ కూడా ఉంటది, కనిపిస్తుందా? జూమ్ చేస్తాను చూడండి. అసలు ఈ లైట్ హౌస్ ఉండడం వల్ల యూజ్ ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వచ్చేసి బీచ్ లో వాటర్. ఇక్కడ కొంచెం గొయ్యి తీసి నిల్వ ఉంచారనమాట. ఇందాక మీకు దుప్పటి పడవలు అని చెప్పాను కదా, అవి నదిలో కూడా యూజ్ చేస్తారు. మన ఇటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం, అటు సైడ్ కానీ గాలి వేసింది అనుకోండి, దుప్పటి ఎత్తుతారు. పడవ అయితే వేరే లెవెల్లో వెళ్తుంది. చాలా సార్లు ఎక్కాను. ఇప్పుడు చూపించాను కదా, ఈ ప్లేస్ మొత్తంలో అయితే జట్టి రాబోతుంది. మళ్ళీ జట్టి వచ్చాక ఇక్కడ కొత్త నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.